హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే స్వీట్ కార్న్ క్యాప్సికమ్ కర్రీ అనమాట. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికము, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా అనమాట. స్వీట్ కార్న్ ఒక హాఫ్ కప్, కొత్తిమీర, పెరుగు. నేను ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నాను. సో కొద్దిగా పల్లీలు, కొద్దిగా గసగసాలు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలను, గసగసాలను అందులో వేసుకోవాలి. నేను గసగసాలు వేయించలేదు, ఓన్లీ పల్లీలే వేయించాను. సో అది ఒక పేస్ట్ లాగా రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అది చిటపటమన్నాక మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు అదంతా నూనెలో మంచిగా వేగేటట్టుగా కలుపుకుంటూ ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, చెంచాన్నర ధనియాల పొడి, పావు చెంచా జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న ఒక కప్పు పెరుగు, అది మొత్తం వేసుకొని అదంతా నూనెలో బాగా కలిసేటట్టుగా కలుపుకుంటూ మంచిగా ఆ నూనెలో ఈ మసాలాలన్నీ ఉడికించుకోవాలన్నమాట. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికము, క్యారెట్, పుదీనా, స్వీట్ కార్న్, ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి మంచిగా అదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని కాసేపు ఆ మసాలాలన్నీ ఆ వెజిటేబుల్స్కి పట్టేంత వరకు కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నీ హై మంట మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. గ్రేవీ దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఈ కర్రీ సగం ఉడికాక ఇప్పుడు ఇందులోకి పావు చెంచా గరం మసాలా పొడి వేసుకొని మరొక్కసారి కలుపుకొని మీడియం మంట మీద మూత పెట్టుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలన్నమాట. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని వేడివేడిగా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, బగారన్నంలోకి కూడా బాగుంటుంది అన్నమాట. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.